హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. భారత్ ఇంగ్లాండ్ మధ్య కీలక టెస్ట్ సిరీస్కు సమయం ఆసన్నమైంది. రెండు జట్ల మధ్య ఈ నెల 25 నుంచి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ తిరగనుంది. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. రెండు జట్ల మధ్య చివరగా జరిగిన టెస్ట్ సిరీస్ హోరాహోరీగా సాగింది. ప్రస్తుతం రెండు జట్లు అన్ని విభాగాల్లో బలంగా ఉండడంతో ఈసారి కూడా హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. అయితే ఈ సిరీస్ ద్వారా భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 2 టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ సచిన్ పేరు మీదనే ఉంది. 53 ఇన్నింగ్స్లలో సచిన్ 2535 పరుగులు చేశాడు. త్వరలో ప్రారంభం కాబోయే సిరీస్ ద్వారా ఈ రికార్డును ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్, టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేసే అవకాశం ఉంది. సచిన్ రికార్డును బ్రేక్ చేయడానికి జో రూట్ కేవలం 10 పరుగులు చేస్తే సరిపోతుంది. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో 45 ఇన్నింగ్స్ ఆడిన జో రూట్ 2526 పరుగులు చేశాడు. భారత గడ్డపై కూడా రూట్కు మంచి రికార్డులున్నాయి. భారత్ వేదికగా ఆడిన టెస్టులో రూట్ 20 ఇన్నింగ్స్లోనే 952 పరుగులు చేశాడు. సగటు 50కి పైగానే ఉంది. ఇందులో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డ్ జో రూట్ పీరియడ్ మీదనే ఉంది. రూట్ ఏకంగా 9 సెంచరీలు చేశాడు. 7 సెంచరీలు చొప్పున చేసిన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, ఆలిస్టర్ కుక్ 2వ స్థానంలో ఉన్నారు. ఇక 50 ఇన్నింగ్స్లో 1991 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ సచిన్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్లో కోహ్లీ 565 పరుగులు చేస్తే సచిన్ అధిగమిస్తాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికా గడ్డపై ముగిసిన టెస్ట్ సిరీస్లో కోహ్లీ రాణించాడు. ఆ సిరీస్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో కోహ్లీ స్థాయిని తగ్గ ప్రయత్నం కనబరిస్తే సచిన్ రికార్డును అధిగమించడం పెద్దగా కష్టమేమి కాదు. కాగా ఈ నెల 25 నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ద్వారా భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.